ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రతిరోజు వాగ్దానం వింటున్న మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి ఈ వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినాన మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మరి ఒక నూతన దినమును దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించారు. ఈరోజు ఈ విధంగా మనం బ్రతికి ఉన్నాము, మనం ఆరోగ్యకరంగా లేచి ఆయనను స్తుతించగలుగుతున్నాము, బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచిత కృప. మన యొక్క భక్తి కార్యములను బట్టి, మన యొక్క నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, లేక దేవునికి మనమేదో చేశామని మనమేదో ఇచ్చామని కాదు, కానీ కేవలము ఉచితమైన కృపతో ఆయన మనలను కాపాడుతూ మరలా మనకు అనేక అవకాశాలు ఇస్తూ ప్రతిదినము మనతో మాట్లాడుతూ ప్రతిదినము మనల్ని దర్శిస్తూ మనం పడిపోకుండా జారిపోకుండా మన చేయి పట్టుకొని మనం నడిపిస్తున్న సృష్టికర్తైన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినమును వాక్యముతో ప్రార్థనతో ప్రారంభిద్దాం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత మాత్రం భయపడకండి. సృష్టికర్త మీకు తోడుగా ఉన్నాడు. మీ ప్రతి సమస్య నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు. మీ ప్రతి భారమును ఆయనపై వేయండి. తప్పక తేలికైన జీవితాన్ని మీరు పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ దేవుని చేతుల్లో పెడుతున్నాను. మీ యొక్క ప్రతి సమస్యను ఆయన చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేతుల్లో పెట్టింది ఏది కూడా విఫలం అవ్వదు, తప్పక ఆశీర్వదించబడుతుంది. సమస్యలు ఉన్న మీరందరూ కూడా వాక్యం చివరిలో ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నారు. మంచు విడిపోనట్లుగా నీ పాపములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను. ఇక నీవు ఎంత మాత్రము కూడా కృంగిపోవద్దు. ఎంత మాత్రము నేను పాపిని కదా, నా జీవితం ఎలా ఉంటుందో అని అపరాధ భావంతో నలిగిపోవద్దని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అవును, మన ప్రభువు మన అతిక్రమములను తుడిచివేయడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. పాపము లేనివాడు కాబట్టి మన పాపములను మొయ్యడానికి అర్హుడుగా ఉన్నారు. శిలువ బలియాగంలో ఆయన మన పాపములను మోసారు, మన శాపాన్ని మోసారు. మన అతిక్రమములకు బదులుగా ఆయన శిక్ష భరించారు. మన దోషములకు బదులుగా ఆయన శిక్షను అనుభవించారు. మన రోగములకు బదులుగా ఆయన శిక్షను అనుభవించారు. ఆయన చెల్లించిన వెలను బట్టి మనము విడుదల పొందుకోవడానికి అర్హులమయ్యాం. కాబట్టి ఈరోజు ఎంత మాత్రము కూడా నేను ఘోరమైన పాపిని, నేను దేవుని దగ్గరకు వెళ్ళలేను, ఆయన నన్ను చూడరేమో, ఆయన నా ప్రార్థన వినరేమో అని నీవు దిగులు పడద్దు. కొన్ని రోజుల క్రితం ఒక బ్రదర్ నాకు కాల్ చేశారు. ఆయన ఎంతగానో ఏడుస్తున్నారు. సిస్టర్, నేను ఎంతగానో తెలుసో తెలియక అనేక తప్పులు చేశాను. నేను భయంకరమైన ఘోరమైన పాపిని, వ్యసనాలకు లోనైపోయాను. నా జీవితంలో చాలా సంవత్సరాలు వ్యర్థంగా గడిపేశాను వ్యసనాలతో. ఇప్పుడు విడిపించుకుందామన్నా నేను విడుదల పొందుకోలేకపోతున్నాను. ఈ వ్యసనాలు నా జీవితాన్ని తినేసినాయి, నా కుటుంబాన్ని తినేశాయి, నా వయసు అంతటినీ తినేశాయి. దేవుడు నన్ను క్షమిస్తాడా, నన్ను విడిపిస్తాడా, నాకు మంచి జీవితం ఉందా అని ఎంతగానో కన్నీరు కారుస్తూ నన్ను అడుగుతున్నారు. అప్పుడు నేను చెప్పాను, బ్రదర్, ఎంత మాత్రమో మీరు అపరాధ భావంతో నలిగిపోవద్దు. ఎందుకంటే మీరు కన్నీరు కారుస్తున్నారంటే మీరు పెదవులతో చెప్పడం లేదు నా పాపం నుండి విడుదల పొందుతానని. మీరు మీ అంతరంగంలో నుండి ప్రభువుకు తెలియజేస్తున్నారు, నాకు ఈ పాపం ఇష్టం లేదు, నన్ను విడిపించండి, నేను విడుదల పొందుకుంటాను, నేను పరిశుద్ధంగా జీవించాలనుంది.
ఇంతవరకు గతించిపోయిన సంవత్సరాలు గతించిపోయాయి, ఇక ముందైనా నేను దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని మీరు అంతరంగంలో నుండి మీరు ఇష్టపడుతూ కన్నీరు కారుస్తున్నారు. కాబట్టి నాతో చెప్పినట్లుగానే ప్రభువుకు తెలియచేయండి, ప్రార్థన చేయండి. ప్రభు తప్పక మీ యొక్క ప్రార్థన వింటారు, తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తారు. మీకు గొప్ప విడుదల ఉంది, మీకు అద్భుతకరమైన ఫ్యూచర్ ఉంది, పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారని నేను చెప్పడం జరిగింది. అవును, ఎంత పాపి అయినా, ఎంత వ్యసనపరులైనా హృదయ అంతరంగంలో నుండి కన్నీటితో ఆయన పాదాల చెంత ఒప్పుకుంటే తప్పక ప్రతి పాపము నుండి ఆయన విడిపిస్తాడు. మంచు విడిపోనట్లుగా అతిక్రమములను ఆయన తీసివేస్తాడు, మబ్బు తొలగిపోనట్లుగా పాపములను ఆయన తుడిచివేస్తాడు. చూడండి, అనేక సార్లు మంచు ఉండడం వల్ల మనకు మార్గం కనిపించదు, అంత అయోమయంగా ఉంటుంది. ఇక ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేనట్లుగా అంత అంధకారంగా మారిపోతుంది. అయితే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో, సూర్యకిరణాలు పడగానే మార్గమంతా ఎంతో స్పష్టంగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఒకవేళ నీ జీవితం ఫ్యూచర్ ఏంటో తెలియక, మార్గం ఏంటో తెలియక, నీవు తెలిసి తెలియక చేసిన అతిక్రమములను బట్టి నీ జీవితం పాడే ఏమి చేలో దిక్కుతోచని స్థితిలో ఉంటే నీతి సూర్యుని ఆశ్రయించండి. నీతి సూర్యుడు ఉదయించగానే నీ జీవితంలో ఉన్న పాపం తొలగిపోతుంది. అద్భుతకరమైన ఫ్యూచర్ నీ కనబడుతుంది నీ ఎదుట. నీ మార్గమంతా సాఫీగా ముందుకు సాగిపోతావు. అదేవిధంగా మబ్బు పట్టినప్పుడు ఏ విధంగా చీకటి కమ్ముతుందో, ఒకవేళ నీ జీవితం కూడా నేను పాపిని, నేను ఎంతోమందికి అన్యాయం చేశాను, నేను ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది, నేను ఆ పాపంలో పడిపోకుండా ఉండాల్సింది, నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసుకోకుండా ఉండాల్సింది, నేను వ్యసనాలకు లోనవ్వకుండా ఉండాల్సింది, వీటి ద్వారా నేను తలెత్తుకోలేకపోతున్నాను, వీటి ద్వారా నాకు శాంతి లేకుండా పోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, నా జీవితం అంతా అంధకారంగా మారిపోయింది, చీకటిలో నేను బ్రతుకుతున్నానని ఒకవేళ అనుకుంటూ ఉంటే మబ్బు వలె కమ్ముకున్న చీకటి సూర్యుడు ఉదయించగానే తొలగిపోతుంది. చీకటిగా ఉన్న నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించగానే నీ జీవితం వెలుగుగా మారిపోబోతోంది. నీ హృదయంలో ఉన్న ఆ యొక్క గిల్ట్ భావం అంతా కూడా తొలగిపోబోతుంది. నేను అపరాధిని అనే భావనంతా కూడా ఆయన తుడిచివేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎంత మాత్రం భయపడకండి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరెవరైనప్పటికీ ఏ పరిస్థితిలో నీవున్నా, ఎంత విడిచిపెట్టలేని పాపంలో ఉన్నా ప్రభు సందులో కన్నీటితో అడగండి. పెదవులతో కాకుండా అంతరంగంలో అడగండి. పూర్ణ బలముతో అడగండి, పూర్ణ శక్తితో అడగండి, పూర్ణ ఆత్మతో అడగండి ప్రభువును. మీరు గొప్ప విడుదల పొందుకుంటారు. అంతవరకు మిమ్మల్ని చూచి హేళన చేసిన వారే మీ పరిశుద్ధతను చూచి, మీ నీతిని చూచి మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు. మీరు ఎంతగా అవమానించబడ్డారో అంతగా రెట్టింపుగా ఘనత పొందుకోబోతున్నారు. మీరు ఏ సాక్షిని అయితే పోగొట్టుకున్నారో తిరిగి గొప్ప సాక్షిగా నిన్ను దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. అయితే నీవు చేయాల్సింది ప్రభు సన్నిధిలో మోకరించి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి, నాకు ఈ జీవితం ఇష్టం లేదయ్యా, ఈ వ్యసనాలు నాకు ఇష్టం లేదయ్యా, నన్ను విడిపిస్తే నేను విడుదల పొందుకుంటానయ్యా, ఈ చీకటి నుండి నన్ను విడిపించండి అయ్యా, ఈ మబ్బు తొలగిపోయినట్లుగా నా పాపాలను క్షమించండి అయ్యా, తొలగించండి అయ్యా అని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో వేడుకోండి. అద్భుతకరమైన విడుదల దేవుడు ఈరోజే మీకు ఇవ్వబోతున్నారు. మీరు ఇప్పుడే మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. పరలోకపు శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. పరిశుద్ధాత్మ దేవుని చేతులకు మనం సమర్పించుకుంటూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, అద్భుతకరమైన వాగ్దానం మాకు అనుగ్రహించారు. మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమలను తుడుస్తాను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేస్తానని తండ్రి ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి మోకరించి ప్రార్థిస్తున్నారో, ఎంతమంది హృదయపూర్వకంగా వారి పాపముల నుండి విడుదల పొందాలని ఇష్టపడుతూ ప్రార్థిస్తున్నారో కన్నీటితో ప్రతి ఒక్కరి మీద నీ శక్తిని కుమ్మరించండి అయ్యా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు మీరు స్వాధీనం చేసుకోండి. నీ ఆత్మచేత వారిని బంధించండి నాయనా. వారి యొక్క ప్రతి పాపము నుండి వారిని విడిపించండి. పరిశుద్ధాత్ముడా నీవు వారిని బంధించండి అయ్యా. వారి పాదములను తాకండి, వారి చేతులను తాకండి, వారి హృదయాన్ని తాకండి, వారి తలంపులను తాకండి, వారి చూపులను తాకండి.
వారి మాటలను తాకండి, వారి క్రియలను తాకండి. వారి జీవితంలో నీకు ఇష్టమైన క్రియలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీరు తాకండి అయ్యా. మీరు తాకితే అద్భుతం జరుగుతుంది. నీతి సూర్యుడా, మీరు ఉదయించండి. ప్రతి కుటుంబంలో మీరు ఉదయించండి అయ్యా. ప్రతి జీవితంలో మీరు ఉదయించండి అయ్యా. అద్భుతకరమైన విడుదల దయచేయండి. రక్షణ లేక పాపములో వ్యసనాలతో అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యసనం నుండి విడిపించి అద్భుతకరమైన రక్షణ కార్యములు జరిగించండి. ఆర్థిక బంధకాల్లో నలిగిపోతున్న అనేక మంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. అనారోగ్య సమస్యలతో అనేక మంది కన్నీటితో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ముట్టున నేను ఆ విడుదల యేసునామములో కలుగునుగాక. కోర్టు కేసులతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి. ఉద్యోగలేమితో బాధపడుతున్న ప్రతి బిడ్డకు కూడా విడుదల ఇవ్వండి. గర్భఫలం లేక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డను దర్శించి తాకండి. వివాహాలు కాక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు చేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ మీరు తోడయండి, సమకూర్చి జరిగించండి. గృహాలు లేని బిడ్డలకు కూడా నీ కృప చేత చక్కటి గృహాలు దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. చదువుకున్న బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి నీ జ్ఞానం దయచండి. నీ జ్ఞానాత్మతో నింపి ముందుకు నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా తోడై ఉండి చక్కటి జ్ఞాపక శక్తితో నింపి నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశీర్వదించండి. వివాహ ప్రయత్నాలు ఆశీర్వదించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా తోడుగా ఉండండి. నేను విచ్చిన పైపైన కుటుంబాలను కట్టండి అయ్యా. వీడిపోయిన భార్యభర్తలను తిరిగి కట్టండి నాయన. ఈ రోజంతా ఏ పని ప్రారంభిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ప్రతి విషయంలో ప్రతి చోట ప్రతి సమయంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతుల్లో పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో తెలిసి తెలియక చేసిన మీ పొరపాట్లను గూర్చి మదన పడుతూ ఉన్నారా? అపరాధ భావం మిమ్మల్ని వెంటాడుతుందా? ప్రభు ఈరోజు వాగ్దానం చేశారు, మిమ్మల్ని విడిపించబోతున్నానని. వాగ్దానాన్ని నమ్మి గట్టిగా పట్టుకోండి. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. అద్భుతకరమైన విజయాన్ని మీ జీవితంలో పొందుకోబోతున్నారు. నాతోనే దేవుడు మాట్లాడాడన్న వారందరూ తప్పగా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇంకా అనేక మందికి ఈ వాక్యము రీచ్ అయ్యేలాగున తప్పక వాక్యాన్ని లైక్ చేయండి. మర్చిపోకుండా తప్పకుండా మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.